జిందగీని మార్చినావే వారబండ బోరులోకి తోసినావే ఓయే ఓయే గంటిమై సమ్మలాగా దొరికినావే గంటిపేట చెరువులోన ఉంచినావే సంపెత్తే సంపెయ్యే కుమ్మెత్తే కుమ్మెయ్యే అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే సంపెత్తే సంపెయ్యే కుమ్మెత్తే కుమ్మెయ్యే అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే ఎసెత్తే ఏసయ్యే కోసెత్తే కోసయ్యే పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏంటి అన్సూయ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావా? లేదు. అయితే ఎంపీయా? అంతకు మించి. సీఎం అవుతున్నావు, పిఎం అవుతున్నావు. అంతకు మించి. అంతకు మించి ప్రెసిడెంట్ అయిపోతున్నావా? ట్రంప్ ఊరుకుంటారా? లేదు, అంతకంటే మించి కూడా. అంతకన్నా మించి అంటే సీఎం, పిఎం, ప్రెసిడెంట్, ఏఎంపీఎం అందరినీ చేసేది ఎవరు? ద గ్రేటెస్ట్ ఓటర్. నేను కూడా ఓటర్ని, మీరు కూడా ఓటర్దే కదా. ఉన్నాయా ఓటింగ్ ఐడి కార్డ్స్? ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇంత సింబాలిక్ గా 1944 ఇదే రోజు ఆ సంవత్సరం ఫ్రాన్స్ లో విమెన్ కి అంటే మన ఆడవాళ్ళకి అంటే ఫ్రాన్స్ లోని ఆడ లేడీస్ కోసం ఓటర్ ఐడి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో వాళ్ళకి అప్పుడు తెల్లారింది అనమాట బేసిక్ గా. ఏంటి ఎందుకలా కొడుతున్నారు? సూపర్ అని. నేను సూపర్, అసలు మామూలు సూపరా? అవును నేను సూపర్. సరే దానికి చప్పట్లు కొట్టకుండా నెలం కొడతారేంటి? అదో రకమైన రెస్పెక్ట్. ఇది రెస్పెక్ట్ ఆ రేంజ్ లో ఉంది అని. నాకు చేతికేదో అంటుందని నేను దులుపుకుంటున్నా, మీరెందుకు కొట్టారు? ఓ ఓటర్లు ఫాలో అవడంలో తప్పేం లేదు, ఫాలో అయిపోండి అమ్మా. ఓకే, వెరీ గుడ్. రండి చీరలు ఇస్తా. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినుముగుళ్ళు, వైప్ ఆఫ్ జల సెంటర్ ప్లేస్ డిటర్జెంట్ సోప్. మీ పరిచయాలు తెలుసుకునే ముందు నాకు ఒక విషయం తెలియాలి. గడియారంలో 13 గంటలు కొడితే అర్థం ఏంటి? ఒంటి గంట కాదు, గడియారం పాడైనట్టు అర్థం. ఎప్పుడు 13 గంటలు కొట్టదు. గడియారంలో 13 ఎక్కడుంది? 12 తర్వాత ఒకటే కదా ఉంటేనే కదా కొట్టేది. 13 కొట్టిందంటే ఒంటి గంట అని అర్థం. ఒంటి గంట అని అర్థం. క్వశ్చనే తప్పు. క్వశ్చనే తప్పు. కొట్టడం తప్పు. మీలో టైమింగ్ లేదు, అదే చెప్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు కొట్టకూడదమ్మా. మనం ఓటర్లు జాగ్రత్తగా గుద్దాలి, ఎక్కడ గుద్దకూడదు. ఓకేనా? ఓకే, నువ్వు చెప్పావు కదా, అలాగే ఫాలో. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు పేర్లు పరిచయాలు. అన్సూయ, నా పేరు శ్రవంతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. మీరు ఈ గేమ్ షో బంగారు లక్ష్మిలో కన్నారు కదా, అందుకే నేను బంగారు లక్ష్మిలా అడిగేసి. సూపర్, అసలు అంతకు మించున్నావు నువ్వు. హాయ్ శ్రవంతి, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు శిరీష. నాకు మ్యారేజ్ అయింది, 2 kids. మ్యారేజ్ అయింది, 2 kids. చప్పట్లు వేసుకోండి ఫస్ట్ శిరీష కోసం. అందరూ నాకు ఎందుకు నచ్చావు తెలుసా? నువ్వు బాగా అందరూ నేను ఇది చేస్తున్నా. అన్నిటికంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ, అన్నిటికంటే పెద్ద పని యువర్ మదర్. అది చెప్పావు కాబట్టి సూపర్. అసలు నువ్వు కత్తి కసాడ్ చక్కగా ఉన్నావు, భలే మెయింటైన్ చేస్తున్నావు అబ్బా నువ్వు శిరీష. నీకన్నానా? నాకంటే బాగా. అసలు నేను నీకు పెళ్ళైందని కూడా అనుకోలేదు. ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. యువర్ మై రోల్ మోడల్. ఈ రకంగా పనికొస్తున్నానంటే అంతకు మించి ఏం కావాలి చెప్పు. ఆల్ ది బెస్ట్ అబ్బా. అండ్ నెక్స్ట్ హాయ్ అన్సూయ, నా పేరు శర్వాణి. శర్వాణి, yes, good. I am a software engineer working in TCS. Okay, welcome శర్వాణి. All the very best, all of you. Thank you. మరి ఈ రోజు గోల్డ్ రష్ కి వచ్చేసి మీ ఇంటిని ఎంత బంగారం చేసుకుంటారో అంత మీ ఇష్టం. నేను మాత్రం బోల్డ్ అని తిద్దామని సిద్ధం అయిపోయా. ఇదిగో వచ్చేసా బిందెతో.
రెడీయా? థ్యాంక్ యూ. రెడీ. ఓకే, మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ఫస్ట్ అవంతి నీ కోసం పల్లవి సిద్ధం. లెట్స్ సీ. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరి ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరి ఇన్నాళ్ళి వెయిటింగ్ అన్నావు, అనేలా అనేలా తరుముతోంది. తరుముతోంది మరి తర్వాత పెదవిపై పలుకదే మనసులో ఉన్న సంగతి. అబ్బా, ఐ థింక్ యువర్ రైట్, బట్ నువ్వు రైట్ ఆర్ రాంగ్ గా తెలిసే ముందు నాకు ఒకటి వినాలనే కుతూహలం బేసిక్ గా. చెప్పండి అన్సియా. సో నువ్వు ఈ ఖాళీలో చీటింగ్, బోరింగ్, చిలక ఈ పదాలు పెట్టి పాడాలి. మై హార్ట్ ఈస్ బీటింగ్ చీటింగ్ లా తెలుసుకోవా అది ఎనాలి ఎనాలి బోరింగ్ అనేలా తరుముతోంది మరి చిలకపై పలకదే మనసులో ఉన్న సంగతి. ఓకే శ్రవంతి, సో ప్యారడీ కూడా చక్కగా ట్రై చేసావు, వెల్ డన్. బట్ నీ ఆన్సర్స్ కూడా రైట్ అని నేను అనుకున్నాను. మనం ప్రూవ్ చేద్దాం. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. రైట్ ఆన్సర్. My heart is beating adola తెలుసుకోవా అది నెక్స్ట్ శిరీష నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. Hello, hello, star. I am your. Hello, rock star. I am your angel. Arey, oh star, I am single. Hello, rock star. I am your angel. Arey, oh rock star, I am your angel. ఏంటండి సెకండ్ ఇందాక ఫస్ట్ పాడావు. Hello, rock star. I am your angel. Arey, oh star, I am single. And కమ్ ఆన్, clue. ఆ పాట తెలిస్తే వచ్చాలి ఇప్పటికి. Hello, ఓకే, rock లాస్ట్ star. 10 సెకండ్స్ కాబట్టి రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ అయింది ఈ పేరుతో. Arey, rock star, I'm single and Mr. వా నా తల్లే, అదృష్టాన్ని నీ చెప్తున్నా కదా, అలా నీ వెనక నీ కొంగులా తిరుగుతోంది. లాస్ట్ మినిట్ చెప్పావు, ఇప్పుడు కరెక్ట్ గా పాడు. Hello, rock star, I'm your angel. Arey, oh star, I'm single. Mr. rock star Rock star, avudam mingle. అమ్మ అయిపోయింది తల్లి, నువ్వు ఖాళీలు చెప్పావు, నేను గురించి ఎలా పడతా నాకు అనవసరం అని. సరే, ఆ పాట అయితే సరిగా పాడలేదు, నేను ఒప్పేసుకుంటున్నా, నువ్వు ఒప్పేసుకోవాలి. డాన్స్ బాగా చేస్తావు కాబట్టి చేసి కమాన్, అప్పుడు ఇస్తాను నేను మాత్రం. चल चल रॉकस्टार చేద్దాం జింగల్ ఓకే అనరా కళాకారుడా వడే గర్ల్ ఫ్రెండ్ ఉండి పండుగ చేసి బ్రేకప్ అయిపోతా autosomo cortar autosomo cortar rockstar నీ స్టైల్ కు లైక్ కొడతా ఓకే, వెల్ డన్. శిరీష అండ్ శ్రవంతి ఇద్దరు తలో గ్రామ్ బంగారం గెలిచేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు సర్వాణి, నీ టర్న్. ఓకే, ఓకే. సర్వాణి కోసం పల్లవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. నీలి నీలి నో హెల్పింగ్. నీలి నీలి పాటే తెలియట్లేదా? సరే, నేను చిన్న రాగం ఇస్తా, అప్పుడు ట్రై చేయి.
Which movie? సమంత హీరోయిన్, అల్లుడు సీను సినిమా. Zero. అబ్బా ఇంతకంటే హింట్స్ నాకు ఇవ్వడం రాదు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు హీరో. అబ్బే నీలి 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 డాష్ లో నా నీలిగా ఏముంటాయి ఉంటే Water. ఇంకా చేపలు. మనిషిలో ఏముంటాయి మనుషులు. నీలి అని ఏమంటారు? మనుషులు. టైం అప్ అంటారు అనమాట. అయ్యో. అన్ఫార్చునేట్లీ సర్వాణి స్టార్ట్ చేయలేకపోయింది. సో నీ 1 గ్రామ్ గోల్డ్ డ్రాప్ బాక్స్ లోకి వెళ్లే ముందు రైట్ ఆన్సర్స్ చూద్దాం. నీలి 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 కళ్ళల్లోనా కళ్ళు బంధించావే చూపు. సర్వాణి నీ గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ లో. ఓకే. అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం సర్వాణి బోని కుదరలేదు కానీ డ్రాప్ బాక్స్ బోని కుదిరింది సర్వాణి వల్ల. బట్ నెక్స్ట్ ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అంటే మళ్ళీ మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. శ్రావంతి రెడీయా? Ready. శ్రావంతి కోసం పల్లవి ఆన్ స్క్రీన్. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో రమ్ సై అంటోంది వచ్చే అత్తారింటికి వస్తాయి. చలో చలో వచ్చే ఎక్కడికి వచ్చాయి? చలో చలో నాతో వచ్చే అత్తారింటికి రామ్జీ 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 ఏ Hey! ఆకు పక్క సున్ ఏ ఆకు పక్క సున్నాముంది ఆకు ఒక్క సున్నం ఉందంట. ఎందుకో ఆకు పక్క సున్నాముంది దానికి రిధం కూడా రావట్లే. హే ఆకు ఒక్క సున్నం ఉంది. నోరు పండడానికే ఓ ఓ, ఓ. బంతిపూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి రామ్జీ 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 ఏ ఆకుపక్క సున్నం ఉంది నూరు పండడం. నోరు పండడానికి అమ్మయ్య ఆల్రెడీ పాట తెలుసు కానీ అయినా కన్ఫ్యూజ్ అవుతుంది. అదే దీని మన రౌండ్ స్టైల్ అదే అనుకుంటా. చాలా మంది ఇంతే పాట నార్మల్ గా పాడతారు, ఇలా చూపించగానే టెస్ట్ పెట్టేటప్పుడు అన్ని ఉన్నాయి మర్చిపోతా అంటారు చూడు. అలా ఆ బ్లాంక్స్ తప్ప పక్కన అన్ని గుర్తొస్తున్నాయి. అక్కడ కనిపిస్తుంది కాబట్టి. సరే మరి శ్రావంతి నువ్వు చెప్పిన ఆన్సర్స్ రైటా కదా తెలియాలంటే లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి సిగ్గు నాతో నోరు రైట్ ఆన్సర్. ఒక్క సున్నం ఉంది నోరు పండటానికి ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి హే పుట్టు మిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే హే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ఓకే శ్రావంతి కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో నీకు చెందాల్సిన 2 గ్రాముల గోల్డ్ నీ దగ్గరికి వచ్చేసాయి. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రీషా నీ కోసం పల్లవి సిద్ధంగా ఉంది. ఆన్ స్క్రీన్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగిళ్ళ పాటల్లో రాగం నువ్వేలే, కండాల దారుల్లో మంచంటే నువ్వేలే. అబ్బా చాలా ఫాస్ట్ చెప్పేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు రమణ గారిలా పాడాలి. బంగాళాఖాతంలో రమణ గారు ఎలా పాడతారు? అలా పాడు. అలానా? బంగాళాఖాతంలో నీరంటే మళ్ళీ నువ్వేలే, రంగిళ్ళ పాటల్లో రాగం నువ్వేలే, వా! కండాల దారుల్లో మంచంటే నువ్వేలే. అలలలలలలల. ఓ మిస్ అమ్మా. మిస్ అమ్మాయమ్మ. కానీ ట్రై చేసావు బట్ ఐ లైక్ యువర్ బాడీ లాంగ్వేజ్ యూనో. సో ఈ పాటకి నీ బాడీ లాంగ్వేజ్ తో ప్యారడీ చేస్తే సూపర్ గా ఉంటుంది అనిపించింది కాబట్టి పప్పు పిచ్చి అడవి. బంగాళాఖాతంలో పప్పంటే నువ్వేలే, రంగీల ఖాతంలో పిచ్చి నువ్వేలే, కండాల దారుల్లో అడవంటే నువ్వేలే. ఓ అనసూయమ్మ అనసూయమ్మ నీ మిస్ అమ్మా నేనేనమ్మా. Okay, very well played. And I think you're right. Everybody thinks because it is right. Let's see the right answers. Right answer! Congratulations!
కంగ్రాచులేషన్స్ దా. ఓకే సో శర్వాణి వచ్చేసా తొందరగా నీ దగ్గరికి ఇప్పుడు మిస్ అవ్వకూడదు. ఆల్ ది బెస్ట్. పల్లవి ఆన్ స్క్రీన్. కాజల్ చెల్లివా కత్రీనా కైఫు సారీ కాజల్ చెల్లివా కరీనా కరీనువా కరీనాకి కత్రీనా అక్కడ ఉందిగా. కైఫువా కత్తి లాంటి ఫిగరువా ఆ. అయినా లవ్ చేస్తే కొడతావే. అమ్మయ్య ఆల్మోస్ట్ పదాలు నింపావు కానీ నాకు పాట రాలా. పాడు. కాజల్ చెల్లివా కరీనా కజిను కత్తిరినా కైఫువా కత్తి లాంటి ఫిగరువా అయినా లవ్ చేస్తే పోజే కొడతావే. ఎందుకే ఏదవ జన్మ ఏటిలోనా దూకకులే. కరెక్ట్ గానే చెప్పావని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. జల్లు చెల్లివా కరీనాకి కజనివా కరీనా కత్తి లవ్. అమ్మయ్య శర్వాణి గ్రామ్ బంగారం. థ్యాంక్ యూ. ఓకే సో దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఫస్ట్ రౌండ్ లో డ్రాప్ బాక్స్ లో కేవలం 1 గ్రామ్ బంగారం మాత్రమే వెళ్ళింది. అంటే మిగతా ఎలా ఉన్నాయో తెలియాలంటే లెట్స్ సీ ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో. లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట దీని క్యాప్షన్ లేదంట. ఈ గేమ్ ఆడే ముందు ఫనీ టాస్క్ ఉంటుంది కాబట్టి ఈ రోజు మీ ఫనీ టాస్క్ ఏమిటంటే ఏం చేస్తారో తెలియదబ్బా, మమ్మల్ని నవ్వించాలి. నన్ను ఇంట్లో కూర్చొని చూస్తున్న మా వాళ్ళందరినీ. ఓకే ఓకే అనసూయ మేము అవార్డ్స్ ఇస్తాం అనసూయ. ఓకే ఇచ్చి నవ్విస్తారా? సిచ్యువేషన్ సూపర్. అసలు కుమ్మేయండి దా. హాయ్ హలో మేము ఇచ్చే అవార్డ్ ఫంక్షన్ కి స్వాగతం సుస్వాగతం. తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు. మేము ఇచ్చేది కూడా అవార్డే. తెలుగులో చెప్పేయవచ్చు కదా నే. ఇది తెలుగే కదా. అయితే ఇంగ్లీష్ లో చెప్పు. మనం ఇప్పుడు కొన్ని కేటగిరీస్ లో అవార్డ్స్ ఇస్తాం. బెస్ట్ హీరో, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ బెస్ట్ డైరెక్టర్. సో ఇప్పుడు ఎవరైతే ఆ కేటగిరీలో వెళ్తున్నారో, ఎవరైతే లీడ్ లో ఉన్నారో చూద్దామా? అయ్యో వీడియో వాడికి డబ్బులు ఇవ్వలేదే. నువ్వు నామినేషన్ నువ్వే ఒప్పేసే. ఓకే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చేద్దామా? సరే ఇచ్చేసే ఏదో ఒకటి. అక్కడ తిరుగుతుంది, అక్కడ ఒక తిరుగుతుంది. ఓకే ఇప్పుడు మన అవార్డు ఎవరికి ఇవ్వబోతున్నాం అంటే బెస్ట్ వాక్. అక్కడ ఎవరో తిరుగుతున్నారే. ఓ సూపర్, అసలు మామూలుగానా? మీకే అవార్డు ఇవ్వబోతున్నాం. బెస్ట్ వాకింగ్ అవార్డు శర్వాణి. మీ అవార్డు వద్దండి, మీరే ఉంచుకోండి. లేదు లేదు మీరు అవార్డు ఎట్లాగైనా తీసుకో. మేము అవార్డు తీసుకోండి. నాకు వద్దండి. తీసుకోండి ప్లీజ్. అలా మీరే ఉంచుకోండి. నాకు వద్దండి. అప్పుడు పతింగాడికి పరువు తీయకు మన ప్లీజే తీసుకోవే. ప్లీజ్ 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 తీసుకో. మీ సావండి నాకు వద్దే. నాకు వద్దండి. మళ్ళీ నాకు అవార్డు వద్దండి. ఓకేనండి పాపం మీరు ఇంత బతిలాడుతున్నారు కాబట్టి అంత మళ్ళీ 1 గ్రామ్ బంగారం బొక్క మనకి. పర్లేదు డబ్బులు అడగకుండా ఉంటాడు కదా. పోనీలే. డబ్బులు చాలా ఇవ్వాలి. మనం ఇచ్చేసామనుకో మూసుకొని పక్కన కూర్చుంటాడు. ఆ వీడియోకి అసలే మనం డబ్బులు ఇచ్చి అవ్వలే మనం. నేను అప్పుడప్పుడు తిడుతూ ఉంటా కానీ ఒక్కొక్కసారి మంచి పని చేస్తూ ఉంటావు. అప్పుడప్పుడు వాడాలి కదా. ఎక్కువ వాడికి మరి ఉన్న బంగారం అంతా పోతుంది పక్కన వాళ్ళకి. ఓకే ఓకే సో చక్కగా ఏ పనైనా చేసే ముందు నవ్వుతూ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందంట. సో మనం ఈ రేంజ్ లో హ్యాపీగా నవ్వుకున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ ద రౌండ్. ఫస్ట్ శ్రవంతి వచ్చి. సో శ్రవంతి ఈ రౌండ్ గురించి తెలుసుగా, జంట పదాలు కలపాలి. ఆల్ ది బెస్ట్ అండ్ ఓపెన్. పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. క్రాస్ చెక్. 40 seconds ఉంది.
కిర్రాకు రాకు రాకు పుట్టించావే ఇంకా 20 సెకండ్లు ఉంది. రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే అయిపోయింది. దా ఇప్పుడు ఎందుకు ఏమిటి చేయాలన్నమాట చెప్పు. నాగార్జున అమల, రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్, రైట్ ఆన్సర్. రితేష్ దేశ్ముఖ్ జెనిలియా, రైట్ ఆన్సర్. బోనీ కపూర్ శ్రీదేవి, వెరీ వెల్ డన్. సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్. సూపర్. అసలు ఏంటి వీళ్ళని బాగా ఫాలో అవుతావా? మనవాళ్ళంటే ఓకే, అక్కడ బాలీవుడ్ ని కూడా బాగా కవర్ చేసావు. ఎస్ అండి. వెల్ ప్లే శ్రావంతి. సో 5కి 5 మ్యాచెస్ కాబట్టి 3 grams గోల్డ్ మొత్తం నీదే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. 1 2 3. మరి ఇప్పుడు మన శిరీష ఆడే ముందు ఒక ప్రశ్న. 8 మంది 10 గంటల్లో ఒక గోడను కట్టారు. అదే గోడని నలుగురు ఎంత టైంలో కట్టగలరు? 8 గంటల్లో. నువ్వు శిరీష చెప్పు. 10 గంటల్లో కట్టారు కాబట్టి ఇది 5 గంటలు. ఓకే, నువ్వు సర్వాణి? 10 గంటలనే. 10 గంటలు. అవునా? కట్టిన గోడని ఎన్నిసార్లు కడతా ఎందుకు పాపా? ఐ నో, ఐఎమ్ వెరీ ఇంటెలి ఉమెన్. వచ్చి ఆడదాం శిరీష. ఏంటో నా బ్రెయిన్ ఎందుకు రావట్లేదో ఏంటో వీళ్ళకి. ఆల్ ది బెస్ట్ శిరీష. ఓపెన్. కోనసీమ పూన నీ కాడుందే సామ జారి పడ్డానమ్మో నీ అందంలోనా రాయలసీమలైన రైరయ్యందిలోన నిలువెల్ల మంచి పారేసావు ప్రేమల్లోన. నీ సోకే శివకాసి అది గుండెల్లో చురకేసి నా దిల్లు ఒళ్ళు భల్లనిపించావడంలో దించేసి నీతో వెంటే ఉంటా సెంటిమెంటర్గా పెళ్ళికుంటా. నీకే ఇస్తానంట అందాలన్నీ దాచుకోకుండా. వాజాలేడి తాజా పౌడి బాజాలేడి నీతో ఆటే ఆడి ఓడి జోడి ఆటాడమ్మాడి ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా మనవి. టైమ్ అప్. వచ్చేయ్. తాజ్ మహల్ ఎక్కడుంది? ఎక్కడ పెట్టావు? ఉత్తరప్రదేశ్. Right answer. Great Wall of China. Right answer. Great Pyramids. ఈజిప్ట్. Right answer. నువ్వు ఫస్ట్ ఐఫిల్ టవర్ నీ జిప్లో పెట్టావు చూడు, మళ్ళీ వెళ్ళి కట్టొచ్చావు అనుకున్నా నేను. ఐఫిల్ టవర్ ప్యారిస్. రైట్ ఆన్సర్. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ శస్త్రకాల్ అంటే పంజాబ్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. 1 2 3. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సర్వాణి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా ధావాకే పరుగు తీస్తలే. డిస్కోలు బొబ్బలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకు ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఓరమాస లెక్కల. 5 4 3 2 1. టైమ్ అప్.
ఎలా ఎందుకు పెట్టావు? నంబర్ 1 నందిని రెడ్డి పెట్టావు డైరెక్టర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పి జానకి, రైట్ ఆన్సర్. ఫరా ఖాన్, డాన్స్. రైట్ ఆన్సర్. యాక్చువల్లీ ఆవిడ డాన్స్ మాస్టర్ అంటే కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ కూడా, కానీ అక్కడ డైరెక్టర్ పెడితే నందిని రెడ్డి కొరియోగ్రాఫర్ కాలేదు కాబట్టి వెరీ గుడ్. జమున గారు సంగీత్. ఎక్కడండి జమున గారు సంగీతం ఏంటి? గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది అందులో ఎవరున్నారు? జమున గారు హీరోయిన్. ఎంఎం శ్రీలేఖ గారు సంగీత్. అక్కడొక్కటి మిస్ అయిపోయింది కాబట్టి పోయింది. నువ్వు 3 చేసినా 2 చేసినా 1 చేసినా ఇంకా 1 గ్రామ్ గోల్డే కాబట్టి 1 గ్రామ్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. సరే దా. ఎంటర్టైన్మెంట్. శిరీష బ్రహ్మాండమైన డాన్స్ చేస్తుంది, అసలు మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు, రచ్చ రచ్చే. మ్యూజిక్. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ ఎ లుక్. లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అనసూయ నీకు. బా సేమ్ అలాగే నీకు బోల్డ్ డౌట్స్ ఉంటాయి, అడుగు. జూలో ఏముంటాయి అసలు? జంతువులు. జంతువుల సైడ్ నుంచి చూస్తే మనుషులు ఉంటారు, మనుషుల సైడ్ నుంచి చూస్తే జంతువులు ఉంటారు అనసూయ. ఓ సో అసలు అయితే జూలో ఉండాల్సింది మనమే అంటావా? ఏమో మనం చేసే పనులు అలాగే ఉన్నాయి ఈ మధ్య. భలే చెప్పావు. దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్. జంతువులు చిన్ని అమ్మ జీవితం అని చెప్పేసి అనుకుంటాయి ఎప్పుడు? ఎప్పుడు అనుకుంటాయి? మనల్ని చూసినప్పుడే అనుకుంటారు. సరే ఇదే దీనికే సమాధానం. నువ్వు కూడా అదే అనుకున్నావా? మనుషులు కంపేర్ చేస్తారు, పందిలా ఉన్నావు కుక్కలా ఉన్నావు అని చెప్పేసి అంటారు కదా, అప్పుడు అవి సిగ్గుపడితే వచ్చి వాడితే పోల్చారు నన్ను అని. బాగుంది ఫన్నీగా, కానీ శిరీష నువ్వు చెప్పింది మాత్రం చాలా ఆలోచింప చేసే విషయం కూడా. దీని అమ్మ జీవితం అని నేను కూడా ఇప్పుడు అనుకోవాలి. అనసూయ వన్ మోర్ క్వశ్చన్. నువ్వు కూడా అడుగుతావా? అడగవే. 2000 చేంజ్ ఉందా? 2000 చేంజా? నా దగ్గర కార్డులు తప్ప డబ్బులు అసలు ఉండట్లే. ఏటీఎం లో కూడా డబ్బులు రావట్లా, ఆఖరికి ఆఫీసులో కూడా డబ్బులు రావట్లా. మరి చేంజ్ కావాలి, ఇవ్వ అనసూయ. ఏటీఎం లోనే లేకపోతే నా దగ్గర ఎక్కడ ఉంటది? నీ దగ్గర చాలా గోల్డ్ ఉంది కదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసి. బంగారంతో చిల్లర ఇవ్వాలా? సర్లే, ఆశ బాగా ఉంది నీకు. ఇవ్వడానికి నేను సిద్ధం, తీసుకోవడానికే నువ్వు రెడీగా లేవు. యా రెడీ. తీసుకో ఇప్పుడు. ఓకేవా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పీస్. సుహాసిని. సుమనా? సుహాసిని. ట్యాంక్ బండ్. లేక్ లేక్ లేక్. జింక. అమ్మయ్య, ఇంకా పిల్ల. కంప్యూటర్. మనోజ్. సారీ. శ్రవంతి చెప్పలేకపోయిందా? ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఈ రౌండ్ లో అందులో ఇవ్వలేదు, మొత్తం లాగేసుకున్నారా? మొత్తం అంటే 1 గ్రామ్ నీకు, 3 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. డెస్క్ టాప్ ని కంప్యూటర్ అంటే ఓకే చెప్పేసా. జింక పిల్ల ఇంకోటి. తమ్మారెడ్డి భారద్వాజ్ గారు మిస్, సమీరారెడ్డి మిస్, అనూప్ రూబిన్స్ మిస్,
హేమ గారిని సుమా సుహాసిని అన్నావేంటి పాప? హేమ గారి మిస్ యాలకులవి. ఓ కృష్ణ బ్యారేజ్ ని ట్యాంక్ బండ్ అందిరా దేవుడో నా దేవుడా. చెప్పేసా గుండు హనుమంతరావు గారిని మిస్ అయిపోయావు. ఇట్స్ ఓకే. సో అట్లీస్ట్ 1 గ్రామ్ అయితే వచ్చింది. బ్యాలెన్స్ డ్రాప్ బాక్స్. ఓకే మరి శిరీష చూసావా ఎంత ఘోరం జరిగిపోయిందో ఇప్పుడే. అవును. అది జరగనివ్వక మళ్ళీ. ఆల్ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అలీ, అవుల్, ఐడియా లేదు. జైలోఫోన్, రాఘవేంద్రరావు గారు, గంగూలీ, స్నేక్, తను యాపిల్, గ్రీన్ యాపిల్, ఏఆర్, ఇందాక వాడాగా రమణ గోగుల్ గారు. ఇంకా మిస్ అయింది 6 చెప్పావు. బై ద వే నువ్వు 6 రైట్ ఆన్సర్ చెప్పావు. 6 వరకు 2 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్స్. 2 గ్రామ్స్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. ఓకే సో నువ్వు మిస్ అయిన ఇమేజెస్ రమణ గోగుల గారు, అను ఇమాన్యుయల్ మజ్ను హీరోయిన్, అండ్ జడేజా, రవీంద్ర జడేజా, ఆ తర్వాత విద్యాబాలన్, వీళ్ళని మిస్ అయిపోయావు. బట్ వాటితో పాటు 2 గ్రాములు మిస్ అయ్యావు. 2 గ్రాములు గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్స్. కమాన్. One, two. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు సర్వాణి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గన్స్, గన్ను కాదు అది. అదే సార్. బుల్లెట్స్, బాదం పప్పు, సార్. అయ్యో, ఈవిడ తెలీదా? ఈవిడ జెనీ, ఈయన ఓ దేవుడో మహేష్ బాబు, అమ్మయ్య. ఏంటి జానకి? షూటర్, అది గన్ షూటర్. ఐ మీన్ సారీ. ఐ కాంట్ బిలీవ్ దిస్ జస్ట్ హ్యాపెన్. ఇది కలయా నిజమా? కృష్ణరాజు గారు, కృష్ణవంశీ గారు, బాల్ గంగాధర్ తిరిగారు, రఘు కుంచే ఫస్ట్ వచ్చింది గన్ను కాదు, అందులో పెట్టే బుల్లెట్స్. బుల్లెట్స్, అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్. గన్ను బుల్లెట్లు సేమ్ అవు డార్లింగ్. అవి రెండు జంట. పూజా హెగ్డే, విరిసిన పూమాలగా ఆ అమ్మాయి. ఓకే. సూర్యకాంతం గారు, గయ్యాళి అత్త మిస్ అయిపోయావు. ఆవిడ్ని కూడా. వాటితో పాటు 3 గ్రాముల బంగారం మిస్ అయిపోయావు. ఎందుకంటే 2కి చెప్పినా, 1 చెప్పినా, 4 వరకు చెప్పినా 1 గ్రామ్ బంగారం. కాబట్టి 1 గ్రామ్ నీకు వచ్చేసింది. 3 ఇన్ ద డ్రాప్ బాక్స్. అప్ప ఈ రౌండ్ లో మామూలుగా దానం చేయలేదు వీళ్ళు అసలు డ్రాప్ బాక్స్ కి. ఓకే మాక్సిమం ఈ రౌండ్ లో ముగ్గురు చక్కగా పంచుకుని, అంటే శిరీష ఒకతే 2 గ్రాములు, మిగతా వాళ్ళందరూ 3 దానం చేశారు. ఎనీవేస్ ఇప్పుడు ఇంకో గ్రామ్ బంగారం గెలుచుకునే అవకాశం ఉంది. ఎలా? ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్. అది అవ్వాలంటే టాస్క్ చేయాలి. ఈ రోజు టాస్క్ ఏంటంటే మ్యానిక్విన్ ఛాలెంజ్. నేను ఒక పాట ప్లే చేస్తాను, 3 సార్లు దాన్ని ఆపి నేను బాగా డిస్టర్బ్ చేస్తా. ఎవరైతే డిస్టర్బ్ కాకుండా ఉంటారో మాక్సిమం టైం వాళ్ళే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకుంటారు. రెడీయా? వచ్చేయండి. మ్యూజిక్. మీచి మీచి పిల్లను ముద్దు ముద్దు గుందిరో కన్నులార చూసుకోరా, నిన్ను నచ్చుకుందిరో నువ్వే కావాలందిరో వచ్చి వచ్చి వాలిపోరా. లైఫ్ టైం నిన్ను చూపలే పండగేల what more can I say. కాదు మీ ఆయనకి ఏమైనా వార్నింగ్ ఇస్తున్నావా? ఇలా పోజ్ లో కంట్రోల్ చేసుకుంటుంది. అసలు మొహం మీద కనిపించలే కానీ గొంతులో డిక్కు డిక్కు అంటుంది అసలు. మీకు విషయం తెలుసా? బ్రహ్మానందం గారితో బాహుబలి 3 చేస్తున్నట్ట. యునో ఇంకో ట్రైలో చూద్దాం. మ్యూజిక్. మీచి మీచి పిల్లలో ముద్దు ముద్దు గుందిరో కన్నులార చూసుకోరా.
జారిపోతా జాజరు జాగ్రత్తగా చూడండి ఈ పిల్లని. నీ వైపే చూస్తోంది. చూడు, ఒకవైపే చూడు అంటూ నవ్వుతూ చెప్తోంది. కానీ నేను వెనకాల కూడా చూస్తా. అమ్మో, నా వల్ల కావట్లేదు. శ్రవంతి, చంపేస్తా నిన్ను. మామూలుగా జీవించట్లే నువ్వు అసలు. ఏ భిష, ఏ భిష భిష భిష. ఓ మై గాడ్, టూ మచ్ అసలు. ఏ భిష, ఏ భిష భిష, ఏ భిష. నిజంగా గుద్దేస్తారని భయం కూడా లేదా వీళ్ళకి? ఎంత నమ్మకమో నా మీద. ఉండండి ఉండండి, చూద్దాం ఎంతసేపు ఉంటారు. అంటే నాకు దెబ్బ తగిలితే కూడా చూడరా. ఏయ్, కదులుతోంది సర్వాణి. అవుట్. రిలాక్స్ అయిపో, కదిలిపోయావు నువ్వు. చిల్. దీని కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి రెప్ప వాళ్ళకపోతే. మనసు ఏడ్పించిందని అందరికి చెప్తావు తర్వాత. వద్దు బాబు. ఏయ్ ఏయ్ ఏయ్, నవ్వొస్తుందా? నవ్వొస్తుంది నీకు, నవ్వొస్తుంది. ఇదేమిటే కళ్ళలో నీళ్లు, నోటిపై నవ్వు. అమ్మో, ఇలా కాదు. కానీ ఇప్పుడు పాట ఎలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఫాస్ట్, స్లో అయితే స్లోమోలో, నార్మల్ అయితే నార్మల్. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే ఇస్తా. మ్యూజిక్. అబ్బా, బాగా చేశారు పెద్ద. నాకు చాలా తక్కువ ఉంది కానీ మొత్తానికి విన్నర్ అయితే శ్రవంతి. కంగ్రాచులేషన్స్. నువ్వు కూడా చాలా బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ కొన్ని చోట్ల నువ్వు మ్యూజిక్ కి తగ్గట్టుగా చేయలేకపోయావు. అక్కడొక్కటే, లేకపోతే నాకు చాలా కష్టం ఉండేది. దీన్ని ఇలా ఇలా కట్ చేయాల్సి వచ్చేది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. And she is the triplex detergents of Golden Star of today's episode. Woohoo! Superb, yeah, superb. So congratulations once again. దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందామా ఇప్పుడు? There you go. Congratulations. And థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ అడిగే ముందు స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఆ స్కోర్స్ తెలిసిపోతే ఫోర్త్ రౌండ్ రాజుగారి గది రౌండ్ కి ఎవరు ఎంటర్ అవుతారో తెలిసిపోతుంది. అండ్ ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే, and let's now start the fourth and the final round. రాజుగారి గది. సో శిరీష, తెలుసు కదా ప్రాసెస్ ఏంటో. రాజుగారి గదికి నేను వెళ్తాను. ఈ రోజు డ్రాప్ బాక్స్ లో 11 గ్రాముల బంగారం ఉంది. ఆ డ్రా బాక్స్ ని తీసుకెళ్లి డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3 ఏదో ఒక డోర్ వెనకాల నేను పెడతాను. అది ఎవ్వరికీ తెలీదు. సో ఆ డోర్ నెంబర్ ఏంటో నువ్వు ఫస్ట్ ఛాన్స్ లో గెస్ట్ చేస్తే 7 గ్రాముల బంగారంతో పాటు ఈ 11 గ్రాముల బంగారం కూడా తీసుకెళ్లిపోతావు. సెకండ్ ఛాన్స్ లో కనుక చెప్పగలిగితే అప్పుడు 50%, సగం నీకు, సగం వీకెండ్ లక్ష్మి కోసం డ్రా బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. సో మీరు ముగ్గురు కూడా ఇప్పటి వరకు మీ దగ్గర ఎంత బంగారం ఉందో అంత బంగారం కంపల్సరీ ఇంటికి తీసుకెళ్తారు. సో వెరీ వెల్ ప్లేడ్ ఆల్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఇప్పుడు నేను డ్రా బాక్స్ ని రాజ్ గారి గదికి తీసుకెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. సో రాజు గారి గదిలో డ్రాప్ బాక్స్ పెట్టడం జరిగింది. డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3. ఫస్ట్ ఛాన్స్ లో చెప్తే మొత్తం నీది శిరీష. సెకండ్ ఛాన్స్ లో చెప్పగలిగితే సగం నీది, సగం డ్రాప్ బాక్స్ వీకెండ్ లక్ష్మి కోసం.
సో ఆలోచించి చెప్పు. యా డోర్ నెంబర్ 1. డోర్ నెంబర్ 1. Are you sure? డోర్ నెంబర్ 1 అంటే ఫ్రీజ్ చేస్తా. లెట్స్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 1. ఓకే, సో శ్రవంతి ఏమనుకున్నావు? డోర్ నెంబర్ 1. నువ్వు కూడా డోర్ నెంబర్ 1 అనుకున్నావా? ఓకే. తర్వాణి? డోర్ నెంబర్ 3. డోర్ నెంబర్ 3. ఇద్దరు డోర్ నెంబర్ 1 అనుకుంటున్నారు. ఎవరైతే ఆడ్ ఉమెన్ అవుట్, సర్వాణి డోర్ నెంబర్ 3 అనుకుంటోంది కాబట్టి డోర్ నెంబర్ 3 నేను ఓపెన్ చేస్తా ఫస్ట్. అందులో ఉంటే ఐఎమ్ రియలీ సారీ, లేకపోతే 2 ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. సర్వాణి అనుకుంటున్నట్టు డోర్ నెంబర్ 3లో బంగారం లేదు, డ్రా బాక్స్ లేదు. 1 అంటే అర్థం 1లో అన్నా 2లోనా ఉంది. ఇప్పుడు కూడా 1 అనుకుంటున్నావా? 1ఏనా? సో శిరీష ఇస్ స్టిల్ థింకింగ్, ఇంకా డోర్ నెంబర్ 1లోనే ఉంది అనుకుంటోంది. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే ఎలా ఎలా అసలు ఎలా? యాక్చువల్లీ చెప్పాలంటే నేను డోర్ నెంబర్ 3 అనుకున్నా. ఇంటి దగ్గర నా హస్బెండ్ అడిగేసి వచ్చాను, ఒకవేళ లాస్ట్ రౌండ్ దాకా వస్తే నేను ఏ డోర్ ఓపెన్ చేయాలి. లేకపోతే మీరే చెప్పారుగా, మిమ్మల్ని అడిగే చెప్పారుగా అనడానికి. ఆయన మళ్ళీ చెప్పారు, సిరి అందులో లేకపోతే మాత్రం ఇంటికి వచ్చి నన్ను కొట్టద్దు అని. రియలీ హ్యాపీ. మీ హస్బెండ్ చెప్పినట్టుగా నువ్వు విన్నావు, నువ్వు చెప్పినట్టుగా మీ హస్బెండ్ కూడా వినాలి. ఈ బంగారంతో ఏం చేస్తావు? ఆయనకి చేస్తాం, మాది గోల్డ్ షాప్. అవునా? యా, జ్యువెలరీ షాప్ మాది. ఇది బాగుందమ్మా, మీరే ఇవ్వాలి, మా దగ్గర తీసుకుని వెళ్తున్నారా? బట్ బంగారం ఎవరికైనా డిఫరెంట్ కదా. అది కరెక్ట్. అక్కడ ఉన్న షాప్ లో గోల్డ్ వేరు, ఇక్కడ అనసూయ ఇచ్చిన గోల్డ్ వేరు. షాప్ లో అందరికీ చెప్పుకుంటా అనసూయ గర్ల్. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. అంటే 7 గ్రాములు ప్లస్ 11 గ్రాములు 18 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తున్నావు. మీ ఇంటిని బంగారం చేసుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ మీరిద్దరు కూడా వచ్చేస్తే మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఈ బంగారంతో పాటు బోల్డ్ అంత ఫన్, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్, నాకు బోల్డ్ అని మెమరీస్ ఇచ్చి వెళ్తున్నారు మీరు ముగ్గురు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ గోల్డ్ రష్. అండ్ థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే, యా కంగ్రాచులేషన్స్. అలాగే వీళ్ళ ముందు అనసూయ నోట బంగారు మాట ఏమిటంటే, మనుషుల్ని ప్రేమిద్దాం, వస్తువుల్ని వాడుకుందాం. ఈ మధ్య కాలంలో అందరూ ఉల్టా పని చేస్తున్నారు. సో వస్తువులు, మటీరియల్స్ ఆర్ టు యూజ్. వస్తువుల్ని వాడుకోవడానికునే మనుషుల్ని ప్రేమిద్దాం. ఏమంటారు? ఓకే. అండ్ ఇది ఇవాల్టి గోల్డ్ రష్. మళ్ళీ రేపు కలుద్దాం. అందరి ఇళ్ళని బంగారం చేద్దాం. ఏమంటారు? కుదిరితే బంగారంతో, లేకపోతే నవ్వులతో. అంటిల్ దెన్ సీ యు టుమారో. టేక్ కేర్. బై బై. బాయ్.